భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న మధ్యాహ్నం ప్రమాదం జరిగితే ఇంతవరకు శిథిలాల కింద చిక్కుకున్న తమ వారిని బయటకు తీసుకురాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందగా భవన యజమాని శ్రీనివాసరావు ఆయన కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కూడా బయటకు తీసే ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన సంబంధించి చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు భద్రాచలం ఆ బ్రిడ్జి వద్ద సంబంధించి ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా వారి కుటుంబ సభ్యులు సంబంధించి కూడా పోలీసులతో కూడా వాగ్వివాదానికి సంబంధించి దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమైందమ్మా, ఏం తీశారు? తీయలేదు సార్, నిన్న 3 గంటల పడ్డాడు సార్, ఇంతవరకు తీయలేదు. అదే ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో ఇంత కాలు దెబ్బ తీసారా సార్? రాత్రి నుంచి మేము అక్కడే ఉంటున్నాం సార్. మేము రాత్రి నుంచి ఇంతవరకు తీయలేదు సార్. కత్తరండి తీసి బయటికి రావాలి, మమ్మల్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు. తమ్ముడు ఆగిపోయిపోయిందండి, అలా ఎంతమంది ఇదంతా అసలు పూర్తిగా సహాయక చర్యలు పూర్తయితేనే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు మందసోటిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఉద్రిక్తత పరిస్థితులకు ప్రధాన కారణం సహాయక చర్యలకు సంబంధించి కూడా ఆలస్యం అవుతున్నది. ప్రధాన కారణం నేషనల్ ట్రస్ట్ పేరుతో కూడా గత కొన్ని నెలల క్రితం కూడా ఈ 5 అంతస్తుల భవనం సంబంధించి కూడా సూపర్ మార్కెట్ సంబంధించి బజార్ సమీపంలో కూడా నిర్మిస్తున్నారు. ఈ నిర్మిస్తున్న క్రమంలో అక్కడ లోకల్ గా ఉండే తాపి మేస్త్రితో పాటుగా దానిలో ఉండే వర్కర్లు సంబంధించి కూడా పని నిమిత్తం అక్కడికి వెళ్లడం జరిగింది. వెళ్లిన క్రమంలో మొత్తం భవనం కూడా కుప్పకూలడంతో కూడా 5 అంతస్తుల స్లాబ్ అక్కడ మొత్తం మనుషుల మీద పడిపోయింది. దీంతో వాళ్ళు స్పాట్ లో చనిపోయారు. చిన్న పిల్లలు కూడా సంబంధించి ఉన్నారు, వాళ్ళు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. వారికి సంబంధించి వాళ్ళు మొత్తం ఎక్కడ చూస్తే మా కొడుకు ఆటం తిరిగినందుకు పోలీసు వాళ్ళందరూ కలిసి మా కొడుకులు జీబులో మీ నాన్ననా? చేశారు. తండ్రి సంబంధించి కూడా శిథిలాల కింద చిక్కున్నారు. కొడుకు కూడా ఆ కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటి నుంచి అమ్మ మీ వాళ్ళ సంబంధించి జరుగుతున్నాయి సహాయక? మీరు మాట్లాడమని చెప్తున్నారు. మేము నిన్న 3 గంటల జరిగిన మనిషి ఈ రోజు ఉదయం వరకు మనిషిని తేలేకపోయారు. 7 గంటలు లేకపోయారు. 20 హాయిగా కూర్చోవచ్చు, మంచిగా ఇంటాను అనుకుంటారు వాళ్ళు. తర్వాత ఏం చేస్తారు? అది ఏం చెప్పారు? ఎంతసేపు తీపిస్తారు? ఎంతసేపు? నిన్న 3ంటికి చచ్చి ఉన్నాడు, ఇప్పటి వరకు రాలేదు. ఏ రెస్పాండ్ అవుతున్నారు అసలు? ఎందుకున్నారు? ఎందుకుంటారో మరి వీడికైతే చాతగానే తీయడానికి సహాయక చర్యలకు సంబంధించి ఆలస్యం అవుతున్న నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో మా వాళ్ళు భవనం కింద పడిపోయారు. ఇంతవరకు కూడా బయటికి తీసే ప్రయత్నాలు సంబంధించి జరగలేదని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా కలెక్టర్ ను కూడా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని కూడా వాళ్ళ నిరసన సంబంధించి వ్యక్తం చేశారు. మొత్తం మధ్యాహ్నం నుంచి అయినా దాదాపుగా ఇప్పుడు చూస్తే 12 గంటల వరకు కూడా దాటిపోయింది. రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కూడా కొనసాగుతుంది. అయితే అది పెద్ద బిల్డింగ్, చాలా పెద్ద బిల్డింగ్ అవ్వడం, స్లాబ్ 5 అంతస్తుల స్లాబ్ సంబంధించి మొత్తం కూలిన నేపథ్యంలో వాటిని అంతా తొలగించే ప్రక్రియ అనేది కొంత ఆలస్యం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది భద్రాచలంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితి సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ సతీష్ తో మహేందర్, సాక్షి, భద్రాచలం.